లెగిస్తారు, ఇస్సాకు గారు లెగిస్తారు, యాకోబు గారు లెగిస్తారని ఎవరికి చెప్తున్నారు? ఆయన మోషేకి చెప్పినప్పటికీ మోషే పరిగెట్టుకుంటూ ఇశ్రాయేల్ని, ఆ బానిసంలో ఉన్న ఇశ్రాయేల్ అందరినీ విడిపించడానికి ప్రయత్నం వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం నీవే. ఎలా అవుతావు పునరుత్థానము? యేసు ప్రభు గారిని నువ్వు ధరించుకోవడం వల్ల పునరుత్థానంలో నీకు ఆ భాగాన్ని నువ్వు కలిగి ఉండాలి. సత్తుగారి కలిగి లేరు. అసలు అపొస్తల కార్యం శాశ్వతమండి. అపొస్తల కార్యం 23వ అధ్యాయము, అపొస్తల కార్యము 23వ అధ్యాయము